హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన ఏపీ విజయవాడ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ మొదటిసారిగా చూస్తుంటే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న స్క్రీన్స్ అన్నీ మా ఛానల్లో ఉంటాయండి. మీకు కావాలంటే వెళ్ళి వీడియో చూడొచ్చు. తక్కువ బడ్జెట్లో కావాలన్నా లేదా మంచి బడ్జెట్లో కావాలన్నా ఏ బడ్జెట్లో కావాలన్నా మా ఛానల్లో ప్రొవైడ్ అయ్యి ఉంటాయండి. మీరు ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మీకు కావాల్సిన బడ్జెట్లో మీకు అందుతాయి. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది, మరొకరికి చేరుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్లో ఇండిపెండెంట్ హౌస్ అండి. పోయినసారి 15 లక్షలు పెట్టాము, ఇప్పుడు 13 లక్షలకి ఇవ్వాలని వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ కారణం ఏంటంటే ఆల్రెడీ ఇది ఒకటి సేల్ అయ్యి వాళ్ళు తీసుకోలేదండి. వాళ్ళ కారణాలు, పర్సనల్ కారణాలు కొన్ని మూలన వాళ్ళ డబ్బులు అందక తీసుకోలేకపోయారు. వాళ్ళ పర్సనల్ కారణాలు కొన్ని ఉన్నాయి, దానివల్ల వాళ్ళు తీసుకోలేకపోయారు. ఇది వచ్చి నార్త్ ఫేసింగ్ అండి. 64.5 గజాలు అంటే 65 గజాలు అండి సుమారు. నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. తూర్పు మరియు ఉత్తర గుమ్మాలు రెండు ఉన్నాయండి. రెండు పోర్షన్స్ రెంట్ పర్పస్ పెట్టుకున్నారండి వీళ్ళు. ఇది ఒక పోర్షను, దీని వెనక ఒక పోర్షను, దీనికి ఒక బాత్రూము, దానికి ఒక బాత్రూమ్ ఉంది. వద్దనుకుంటే మనం ఒకటే ఇంటిలాగా మార్చుకోవచ్చు. ఇది పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేశారండి. పిల్లర్స్ వేసే కన్స్ట్రక్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసరికి నున్న. దీనికి లోన్ కూడా వస్తుంది. మీకు కావాలనుకుంటే లోన్ కూడా ఇప్పిస్తాను. ఫుల్ లోన్ కూడా ఇప్పిస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే ఎలిజిబుల్ ఉండాలి, అయితే ఫుల్ లోన్ ఇప్పిస్తాను. దానికి అయ్యే ఖర్చు మీరు భరాయించాల్సి ఉంటుంది. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి, ప్రమోట్ చేయండి. మీరు లైక్ చేస్తే నీ వీడియో మరొకరు చేరుతుంది. మనకు ఉపయోగపడలేదు, మరొకరు ఉపయోగపడవచ్చు. ఇది ఒక వాష్రూమ్ అండి. ఫ్రంట్ ఒక వాష్రూమ్ ఉంది. లొకేషన్ ఉందండి. మెయిన్ రోడ్కి కూడా దగ్గరగానే ఉంటుంది. పిల్లర్స్తో కట్టారు. రేకులు తీసేసి మనం స్లాబ్ వేసుకోవచ్చు. ఇలాంటి స్థితిలో ఉంది. కట్టి కూడా 2 years అవుతుందండి. 2 years కూడా అవ్వలేదు పూర్తిగా, 2 years అనుకోండి. చాలా బాగుంది ప్రాపర్టీ అయితే. ఇది బెస్ట్ ప్రాపర్టీ అనుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్.